క్లాసికల్ అకౌంటెన్సీ న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు eduxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ సొల్యూషన్స్, ప్రాబ్లమ్ 17 సొల్యూషన్. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే following is the extract of the balance sheet of Nilkant and Mahadev as on March 31st, 2000 XB. మార్చ్ 31st, 2000 XB నాటికి నీల్కాంత్ మరియు మహదేవ్ యొక్క బ్యాలెన్స్ షీట్ యొక్క సారాంశం ఈ కింద ఇవ్వబడింది. చూడండి, ఈ డీటెయిల్స్ని బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్లో ఇచ్చారు. మనం ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ని తీసుకుందాం. లయబిలిటీస్ వైపు లయబిలిటీస్ మరియు అమౌంట్ ఇన్ రూపీస్ కాలమ్స్ని ఉంచుదాం. ఆ తర్వాత అసెట్స్ వైపు అసెట్స్, ఆ తర్వాత అమౌంట్ ఇన్ రూపీస్ కాలమ్స్ని ఉంచుదాం. లయబిలిటీస్ వైపు మనకు ఈ ఎంట్రీస్ ఉన్నాయి. నీల్కాంత్ క్యాపిటల్ లేదా నీల్కాంత్ యొక్క క్యాపిటల్ బ్యాలెన్స్ 10 లక్షల రూపాయలు. మహదేవ్స్ క్యాపిటల్ లేదా మహదేవ్ యొక్క క్యాపిటల్ బ్యాలెన్స్ 10 లక్షల రూపాయలు. నీల్కాంత్ కరెంట్ అకౌంట్ లేదా నీల్కాంత్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ వచ్చేసి 1 లక్ష రూపాయలు. మహదేవ్స్ కరెంట్ అకౌంట్ లేదా మహదేవ్ యొక్క కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ వచ్చేసి 1 లక్ష రూపాయలు. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ మార్చ్ 31st, 2000 XB యొక్క బ్యాలెన్స్ 8 లక్షల రూపాయలు. ఇదంతా లయబిలిటీస్ సైడ్ వైపు. అసెట్స్ వైపు ఒకే ఒక ఎంట్రీ, సన్రీ అసెట్స్ 30 lakh రూపీస్. ఇప్పుడు లయబిలిటీస్ వైపు టోటల్ వచ్చేసి 30 lakh రూపీస్ మరియు అసెట్స్ వైపు టోటల్ వచ్చేసి 30 lakh రూపీస్. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నట్లు ఈ బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ అయ్యింది. ఇప్పుడు మన ప్రాబ్లమ్ని కొనసాగిస్తే డ్యూరింగ్ ద ఇయర్ మాధవ్స్ డ్రాయింగ్స్ వర్ 30,000 రూపీస్. ఈ సంవత్సరంలో మాధవ్ డ్రాయింగ్స్ వచ్చేసి 30,000 రూపీస్. ప్రాఫిట్స్ డ్యూరింగ్ 2000 XA XB ఈజ్ 10 lakh రూపీస్. 2000 XA XBలో ప్రాఫిట్స్ వచ్చేసి 10 లక్షల రూపాయలు. క్యాల్కులేట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అట్ ద రేట్ ఆఫ్ 5% per annum ఫర్ ద ఇయర్ ఎండింగ్ మార్చ్ 31st, 2000 XB. మార్చ్ 31st, 2000 XBన అంతమయ్యే సంవత్సరానికి గాను క్యాపిటల్ మీద ప్రతి సంవత్సరానికి 5% చొప్పున ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయండి. సో మనం ఈ ప్రాబ్లంలో క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకా వేరే ఏం కూడా లేదు. అంటే మనం ఏ అకౌంట్ని కూడా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ కనిపిస్తున్నట్లు మనకు మార్చ్ 31st, 2000 XB నాడు బ్యాలెన్స్ షీట్లో ఉన్న సారాంశాన్ని ఇచ్చారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ అకౌంటింగ్ పీరియడ్ చివరిలో ఈ బ్యాలెన్స్ షీట్ ప్రకారం పార్ట్నర్ నీల్కాంత్ క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ వచ్చేసి 10 లక్షల రూపాయలు. ఆ తర్వాత పార్ట్నర్ మహదేవ్ యొక్క క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ కూడా 10 లక్షల రూపాయలు. ఇక్కడ క్యాపిటల్ బ్యాలెన్సెస్తో పాటు మనకు కరెంట్ అకౌంట్ బ్యాలెన్సెస్ని కూడా ఇచ్చారు. మరి దీని నుంచి మనకు ఏమర్థమవుతుందో తెలుసా? అంటే ఈ కేసులో ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ని వాడారు అని తెలుస్తోంది. తర్వాత ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్లో క్యాపిటల్స్ మారవు కదా. అంటే ఈ కేసులో ఓపెనింగ్ క్యాపిటల్ వచ్చేసి క్లోజింగ్ క్యాపిటల్కి సమానం. మరి క్యాపిటల్ మారదు కదా, అందుకని. సో మనం పార్ట్నర్ నీల్కాంత్ ఓపెనింగ్ క్యాపిటల్ని 10 లక్షల రూపాయలుగా తీసుకోవచ్చు. అలాగే పార్ట్నర్ మహదేవ్ ఓపెనింగ్ క్యాపిటల్ని కూడా 10 లక్షల రూపాయలుగా తీసుకోవచ్చు. అలాగే మనకు క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి సంవత్సరానికి గాను 5% చొప్పున అని ఇచ్చారు. చూడండి, ఈ ప్రాబ్లంలో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా అవసరం లేదు. మనకు కేవలం ఓపెనింగ్ క్యాపిటల్, ఆ తర్వాత క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే అవసరం, అంతే. మనకు కరెంట్ అకౌంట్ బ్యాలెన్సెస్ తెలియాల్సిన అవసరం లేదు. మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ బ్యాలెన్స్ తెలియాల్సిన అవసరం లేదు. మనకు సన్రీ అసెట్స్ బ్యాలెన్స్ తెలియాల్సిన అవసరం లేదు. మనకు డ్రాయింగ్స్ యొక్క డీటెయిల్స్ తెలియాల్సిన అవసరం లేదు. మనకు ప్రాఫిట్స్ యొక్క డీటెయిల్స్ కూడా తెలియాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ముందుకెళ్దాం. ముందు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని ఒక హెడింగ్ని రాద్దాం. ఇది మనం ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని కనుక్కోవడానికి సంబంధించింది అని తెలుపుతుంది. ఇప్పుడు పార్ట్నర్ నీల్కాంత్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి అతని ఓపెనింగ్ క్యాపిటల్ అమౌంట్ 10 lakh రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 5/100.
100లో 2 zeros-ని 10 lakh rupeesలో 2 zeros-తో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనకు మిగిలిన 10,000 మరియు 5లని మల్టిప్లై చేస్తే మనకు 50,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ నీల్కాంత్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్. ఇప్పుడు పార్ట్నర్ మహాదేవ్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి అతని ఓపెనింగ్ క్యాపిటల్ అమౌంట్ 10 lakh rupees మల్టిప్లైడ్ విత్ అతని క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 5/100. ఈ క్యాలిక్యులేషన్ మనం ఇందాకే చేసిన క్యాలిక్యులేషన్ లాగే కదా, కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ రిజల్ట్ వచ్చేసి 50,000 రూపీస్. ఇది పార్ట్నర్ మహాదేవ్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్. దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.